Hello students, welcome to AK Academy. Today our topic is file system versus DBMS. సో ఈ ఫైల్ సిస్టమ్ అండ్ DBMS సిస్టంలో అవి ఎలా స్టోర్ చేసుకుంటాయి అండ్ ఎలా మేనేజ్ చేసుకుంటాయి, ఎలా డేటాని స్టోర్ చేస్తాయి అనేది చూద్దాం. అండ్ వాటిలో ఉన్న డిఫరెన్స్ ఏముంటో కూడా చూద్దాం. ఓకేనా. ఫస్ట్ వన్ ఈజ్ ఫైల్ సిస్టమ్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. వీటిలో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ వీ హ్యావ్ టు సీ ది ఫైల్ సిస్టమ్, ఏ వే టు స్టోర్ అండ్ ఆర్గనైజ్ ఫైల్స్ ఆన్ స్టోరేజ్ డివైజెస్. డేటాని ఫైల్స్లో స్టోర్ చేయడం అన్నమాట. ఓకేనా. ఏదైతే ఆర్గనైజేషన్ ఫైల్స్ ఆన్ స్టోరేజ్ డివైజెస్ ఉన్నాయో, ఏం లేదండి, దీంట్లో డేటాని ఫైల్స్లో స్టోర్ చేయడం అంతే. ఇది సాఫ్ట్వేర్ టు మేనేజ్ డేటాబేస్ విత్ స్ట్రక్చర్డ్ డేటా. ఇదేంటంటే డేటాని ఆర్గనైజేషన్ టేబుల్స్లో మేనేజ్ చేయడం అన్నమాట. ఇది స్టోర్ చేయడం, ఇది మేనేజ్ చేయడం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్టోర్స్ డేటా ఇన్ ఫైల్స్ లైక్ టెక్స్ట్, CSV ఎక్సెట్రా. ఫైల్స్లో డేటాని స్టోర్ చేయడం అన్నమాట. ఎలా? టెక్స్ట్ రూపంలో, CSV రూపంలో అన్నమాట. సో సమ్ ఫైల్స్ ఉంటాయి, సమ్ డేటాస్ ఉంటాయి, ఫైల్స్లో డేటాని స్టోర్ చేయడం. ఎగ్జాంపుల్ ఇమేజెస్ ఆల్సో. ఓకే. సెకండ్ పాయింట్ వచ్చేసి స్టోర్స్ డేటా ఇన్ టేబుల్స్ విత్ రోస్ అండ్ కాలమ్స్. ఫైల్స్లో ఏవైతే ఫైల్స్లో మనం డేటాని స్టోర్ చేస్తామో అవి ఎలా స్టోర్ చేస్తామంటే రోస్ రూపంలో, కాలమ్స్ రూపంలో సేవ్ చేస్తాం, అంతే. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మాన్యువల్ యాక్సెస్ ఫైల్స్ ఆపరేషన్స్ లైక్ ఓపెన్, రీడ్, రైట్ అన్నమాట. అంటే మాన్యువల్స్గా రీడ్ ఆర్ రైట్ చేయాలి. దట్స్ ద పాయింట్. అండ్ క్వరీ బేస్డ్ యాక్సెస్ యూజింగ్ లాంగ్వేజెస్ లైక్ SQL క్వరీ వల్ల ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా. అండ్ ఫోర్త్ వన్, డిఫికల్ట్ టు ఎన్ఫోర్స్ రూల్స్. ఎగ్జాంపుల్ డేటా టైప్ కాన్స్ట్రెయింట్స్. అంటే డేటా వ్యాలిడ్ ఉండడం చాలా కష్టం ఇందులో. ఓకేనా. డిఫికల్ట్, డేటా వ్యాలిడ్ అవ్వడం చాలా కష్టం. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి సపోర్ట్ కాన్స్టెంట్ ప్రైమరీకి, ఫారెన్కి టు ఎన్షూర్ డేటా టు ఇంటిగ్రిటీ. ఏంటంటే రూల్స్ ఉంటాయి కదా, కాన్స్టెంట్ అంటే రూల్స్ అనమాట. రూల్స్ వల్ల డేటాని అక్యురెన్సీ మెయింటైన్ చేయొచ్చు. ఓకేనా. సపోర్ట్ చేస్తుంది కాన్స్టెంట్ కూడా, లైక్ ప్రైమరీకి, ఫారెన్కి, లైక్ దట్. ఓకే. హై ఛాన్స్ టు డేటా డూప్లికేషన్ ఆల్సో. అంటే ఎక్కువ డూప్లికేట్గా ఉంటుంది. ఈ ఫైల్ సిస్టంలో ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఛాన్స్ డేటా డూప్లికేషన్దే ఉంటుంది. అండ్ DBMSలో రెడ్యూస్ రెసిడెన్సీ త్రూ నార్మలైజేషన్. రెసిడెన్సీ తక్కువ ఉంటుంది. ఓకేనా. DBMSలో రెసిడెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది త్రూ నార్మలైజేషన్. అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి పూర్ ఆర్ నాట్ సపోర్ట్ ఫర్ మల్టీ యూజర్స్ యాక్సెస్ అనమాట. పూర్ ఆర్ నో సపోర్ట్ ఫర్ మల్టీ యూజర్ యాక్సెస్. మల్టీ యూజర్ యాక్సెస్కి సపోర్ట్ లేదు, మల్టీ యూజర్ యాక్సెస్కి సపోర్ట్ ఉండదన్నమాట. అండ్ DBMSలో ఏంటి? built in accuracy control for multi users environments. ఓకే. మల్టీ యూజర్కి సైమల్టేనియస్గా యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా. మల్టీ యూజర్స్కి కూడా చేయొచ్చు సైమల్టేనియస్గా. సో అండ్ నెక్స్ట్ ఫైల్ బేస్డ్ పర్మిషన్స్ అనమాట. బేసిక్ ఫైల్ పర్మిషన్స్ మాత్రమే. ఓకేనా. ఫైల్ సిస్టంలో బేసిక్ ఫైల్ పర్మిషన్స్ ఉంటాయి. ఓకేనా. అండ్ DBMSలో అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ లైక్ యూజర్ రోల్స్, యాక్సెస్ కంట్రోల్స్. ఓకేనా.
అడ్వాన్స్డ్ సెక్యూరిటీ అనేది దీంట్లో దొరుకుతుంది. ఓకే, లైక్ యూజర్స్, రోల్స్, యాక్సెస్ కంట్రోల్స్ అనమాట. సో నెక్స్ట్ 8th వన్ వచ్చేసి మాన్యువల్ ప్రాసెస్. మాన్యువల్ ప్రాసెస్ అంటే మాన్యువల్ ప్రాసెస్గా చేయాలి. ఫైల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో మాన్యువల్ ప్రాసెస్గా డేటాను అనేది చేయాలి. ఓకేనా. DBMSకి వచ్చేసరికి ఆటోమేటిక్ టూల్స్ ఫర్ బ్యాకప్ అండ్ రికవరీ. ఆటోమేటిక్ టూల్స్తో ఈజీగా బ్యాకప్ అండ్ రికవరీ పాసిబుల్ అవుతుంది. ఓకే. అండ్ 9th వన్ వచ్చేసి నాట్ ఈజీ మేనేజ్డ్ అనమాట. నాట్ ఈజీ మేనేజ్డ్ అంటే డేటా మధ్య సంబంధం మేనేజ్ చేయడం కష్టం. ఓకే, డేటా మధ్యలో సంబంధం మేనేజ్ చేయడం అనేది కష్టం, ఎందుకంటే ఇట్స్ ఇస్ నాట్ పాసిబుల్, ఎందుకంటే ఫైల్ సిస్టమ్ కాబట్టి. ఓకే, అదే DBMSలో అనుకో ఈజీ మేనేజ్డ్ యూజింగ్ రిలేషన్ మోడల్స్. ఓకే, రిలేషనల్ మోడల్ రిలేషన్షిప్ ఈజీగా మేనేజ్ చేయొచ్చు. లైక్ ఫారెన్ కీ ఎక్సెట్రా. ఫారెన్ కీగా రిలేషన్షిప్స్ ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఫైల్ సిస్టమ్ వచ్చేసి స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ okay, this is about file system versus DBMS system. So please do subscribe for my channel. Okay, bye.